10th క్లాస్ మ్యాథమెటిక్స్ ట్రిగ్నోమెట్రీ నుంచి ఎవాల్యుయేట్ sin 20 degrees by cos 70 degrees అని ఇవ్వడం జరిగింది. ఎవాల్యుయేట్ sin 20 degrees by cos 70 degrees. cos 70 degrees that is equal to sin 20 అలా ఉంచండి. sin 20 degrees by cos 70ని మనం ఏమన్నా రాయొచ్చు, cos 90 degrees minus 20 degrees అని రాయాలి. ఏం చేత రాసాం, మనకు సూత్రం తెలియాలి. ఏంటది? cos 90 degrees మైనస్ తీటా. ఇక్కడ ఎంత ఉంటే అంత. తీటా బదులు 20 ఉంది ఇక్కడ. కొన్ని సందర్భాల్లో 60 ఉండొచ్చు, 45 ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. cos 90 degrees మైనస్ తీటా అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? cos 90 అనగానే సైన్ గుర్తుకు రావాలి. ఇక్కడ యాంగిల్ ఏది ఉంటే అది ఇక్కడ రాసుకోవాలి, తీటా. మొత్తానికి మనకి గుర్తుకు రావాల్సింది ఏంటి? cos 90 degrees మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ తీటా అని గుర్తుకు రావాలి. ఇక్కడ sin 20 degrees ఉందో అది రాయండి. sin 20 degrees బై ఈ సూత్ర ప్రకారం cos 90 degrees మైనస్ 20 degrees అంటే cos 90 అనగానే ఇక్కడ సైన్ గుర్తుకు రావాలి. సైన్ ఇక్కడ 20 degrees ఉంది కాబట్టి యాంగిల్ అది రాయాలి. ఇప్పుడు sin 20 degrees అనేది sin 20 degreesలో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1. దేర్ ఫోర్ మనం ఏమని రాయొచ్చు? sin 20 degrees by cos 70 degrees is equal to 1. ఈ లెక్కను మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి.